వాక్యంలోనికి వెళ్దాము ప్రియులారా. చదవబడినటువంటి 3 వాక్య భాగాలు చదివారు మన మధ్యన. మొట్టమొదట వాక్య భాగమును చూసినట్లయితే ఓసియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు చూస్తే చాలా విలువైనటువంటి రీతిలో ఈ మాటలను దేవాతి దేవుడు ప్రధానాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రతి దైవజనుడికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి జ్ఞానము ఏంటంటే సమయోచితమైన జ్ఞానం ఉండాలి, సందర్భరహితమైనటువంటి జ్ఞానం ఉండాలి. అందరికీ అది ఉండదు. కనుక దేవుని అడిగితే, దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడే మంచి టీచర్, ఆయనే మంచి స్పీచర్. కనుక ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు ఈ ప్రధానమును గురించి దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఈమె పేరేమో, అమ్మాయి పేరు శిరీషాని, అబ్బాయి పేరేమో దుర్గా ప్రసాద్ అని అక్కడ రాశారు. నాకు కూడా అదే పెట్టారు. కనుక ఈ కుమారుడి పేరు దుర్గా ప్రసాద్, నా పేరేమో విజయ్ ప్రసాద్. ఇంకా చాలామంది ప్రసాదులు ఉన్నారు. కనుక ఈ ప్రసాద్ అని పేరెట్టుకున్నవాడు ప్రతి వ్యక్తి జీవితంలో విజయమే తప్ప అపజయాలు అయితే ఉండవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీరు చాలా తెలివైన వారిగా ఉంటారు. ఎందుకంటే అది దేవుడిచ్చినటువంటి తెలివి, దేవుడిచ్చినటువంటి జ్ఞానం. అది మామూలుగా రాదు ప్రియులారా. అయితే ఇక్కడ చూడండి, ఓసియా గ్రంథంలో ఒకసారి ఆ వాక్యం తెరుద్దాం. ఓసియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుండి 20వ వచనం వరకు చూస్తే అక్కడ చాలా చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యము చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ప్రదానము చేసుకుందును అనగా తీసుకొచ్చినటువంటి ప్రధానము ఎవరిది? దుర్గా ప్రసాద్. నిన్ను అని సంబోధన చేసేది ఎవరు అంటే శిరీష. ఈ సందర్భరహితముగా ఆనాడైతే అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నాకంటే ముందు దైవజనులు మాట్లాడారు. నిన్ను అనగా బైబిల్ గ్రంథంలో 3 ప్రధానాలు ఉన్నాయి. ఇప్పుడు వారికి ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ మొట్టమొదటి ప్రధానము ఇస్సాకు రెబెకా అయితే, 2వ ప్రధానము యోసేపు మరియా అయితే, 3వ ప్రధానము యేసు ప్రభు వధువు సంఘం. కనుక ఈ 3 ప్రధానాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అయితే ప్రతి స్త్రీ కూడా వివాహము చేసుకోక ముందు జరిగే ఈ నిశ్చితార్థము లేదా ఎంగేజ్మెంట్ లేదా ప్రధానం, 3 మాటలలో మనం మాట్లాడుకుంటాం. ఒక్కొక్క ప్రాంతంలో ప్రాంతీయ భాషను బట్టి ఒక్కొక్కలా మాట్లాడుతుంటారు ప్రియులారా. కానీ ఈ యొక్క రవణికిపేటలో ప్రధానమనే మాట్లాడుకుంటున్నాం మనం. ఈ ప్రధానములో ప్రాముఖ్యమైన వ్యక్తులు వారిద్దరు. కానీ ఈనాడు కుమారుడు రాలేదు, కుమార్తె ఒక్కరితే ఉంది. ఇక్కడ మన కళ్ళ ముందు కనబడుతుంది, సిద్ధపాటు చేయడానికి తీసుకుని వెళ్ళారు. కానీ ఆనాటి ప్రధానములో కూడా ఇస్సాకు వెళ్ళలేదు, రెబెకా ఒక్కరితే ఉన్నది. ఆమెను గురించి ఇందాక 2 దైవజనులు చెప్పారు. ఈమె చక్కనిది, ఈ చిన్నది చక్కనిది. మరి శిరీష కూడా చాలా చక్కగానే కనబడుతుంది మాకు. కనుక ఈ చక్కదనం అంతా కూడా ఎక్కడ చెక్కబెడుతుంది అంటే లింగపర్తిలో చక్కబడుతుంది. దేవుని స్తోత్రం. ఆమె చక్కదనం అంతా కూడా అక్కడ కనుపరచబడాలి అంటే ఈ సంఘములో ఎంత దైవికంగా ఎదిగిందో, ఈ సంఘములో ఎంత ప్రార్థనాత్మతో ఒదిగి ఉన్నదో, ఎంత పాటకారిగా మార్చబడ్డాదో అక్కడ కనబడాలి. దేవునికి స్తోత్రం. అక్కడ సేవకులు సాక్ష్యం ఇవ్వాలి మాకు. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఇక్కడ చాలా ఎందుకు ప్రదానం చేయిస్తారు, అసలు ప్రధానం యొక్క ఉద్దేశం ఏంటో తెలియకుండా ప్రధానం మనం మాట్లాడుకుంటే ప్రధానం యొక్క పరమార్థం మనకు అర్థం కాదు. కనుక ఈరోజు ప్రధానం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకటి నీతిని బట్టి అంట, 2వది నమ్మకత్వమును బట్టి అంట. ఓసియా ప్రవక్త చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకటి నీతిని బట్టి, 2వది నమ్మకత్వమును బట్టి.
సిరిసలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి, సిరిసలో ఉన్నటువంటి నీతిని బట్టి దుర్గాప్రసాద్ ఏం చేసుకోవాలంటే ప్రదానం చేసుకోవాలి. దానికి ప్రదానం చేయబడినటువంటి దుర్గాప్రసాద్ ప్రదానం చేసుకున్న తర్వాత వీరిద్దరిలో ఏ విధమైనటువంటి ప్రతికూలమైనటువంటి పొరపాటు ఆలోచన రాకూడదు. అంటే ఈరోజు ఒక నిశ్చయిత జరగబోతుంది. ఈ రోజున తర్వాత ఇంక మరలా ఒకసారి నిశ్చయించబడిన తర్వాత వారు ఎవరిని ఏం చేయకూడదంటే వారి ఇరువురిని ఎవరు ఎడబాయకూడదు. రెండవది, వారి మధ్యకి ఎవరు కూడా ఎంటర్ అవ్వకూడదు. కనుకనే ఈ ప్రధానం అయిన తర్వాత గది అనుభవంలోకి వెళ్తుంది. ఎవరు? శిరీష గది అనుభవంలోకి వెళ్తుంది. ఏ గది అనగా విడిది గది అనుభవంలోకి వెళ్తారు. దానికి ముందు ఈమెలో ఏముండాలంట? ఈ ప్రదానం చేయబడడానికి ముందు ఈమెలోకి 2 అనుభవాలు ఉండాలి. ఒకటి ఏంటి ఉండాలంటే నీతి ఉండాలి. రెండవది నమ్మకత్వం ఉండాలి. ఆమె చూపులో నమ్మకత్వం కనబడాలి, ఆమె నడకలో నమ్మకత్వం కనబడాలి, ఆమె వేసుకుంటున్న వస్త్రధారంలో ఆ నీతియుక్తమైనటువంటి వస్త్రంగా కనబడాలి. అంతేకాదు ఆమె జీవిస్తున్నటువంటి ప్రతి జీవన శైలిలో, మాట్లాడుతున్న మాటలలో, చూస్తున్న చూపులలో, తినే ఆహారంలో, ప్రతి విషయంలో కూడా ఏ పని అప్పగించినా కూడా చాలా నమ్మకత్వం అనేది చాలా శ్రేష్టముగా కనబడితేనే ఆ యొక్క దుర్గాప్రసాద్ యొక్క జీవితంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి విత్తనం ప్రారంభమైనట్లు దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమని నిన్ను నేను ప్రదానము చేసుకుంటుని. ఎవరు ప్రదానం చేసుకుంటున్నారంటే 3 ప్రదానాల గురించి చెప్పానుగా. మొట్టమొదట ఇక్కడ 2 ప్రదానాలు మనందరికీ తెలిసినవే. కానీ ఈ ఓసియా గ్రంథంలో రాయించినటువంటి ప్రధానము దేని కొరకంటే సేవకులు సంఘాన్ని ఎలాగైతే సిద్ధపాటు చేస్తారు అంటే పెండ్లి కుమార్తెగా సిద్ధపాటు చేయాలి. సంఘము పెండ్లి కుమార్తె అయితే మరి వరుడెవరు? పెండ్లి కుమారుడు ఎవరు అంటే రాజభోగ వసంతుడుగా మొట్టమొదటగా ఆయన కనుదీనమైన స్థితిలో బెత్లెహేం అనే గ్రామంలోనికి వచ్చాడు. ఎలాగొచ్చాడంటే దీనుడిగా వచ్చాడు. రెండవసారి ఆయన రానై ఉన్నాడు. మధ్యాకాశంలో జరగబోతుంది ఈ పెళ్ళి. దేవుని స్తోత్రం. ఎక్కడ జరగబోతుందండి? ఈ వివాహం మధ్యాకాశంలో జరగబోతుంది. ఆ మధ్యాకాశంలో జరగబోయే వివాహము కొరకు ఈ సంఘాన్నంతటినీ కూడా వధువుగా సిద్ధపాటు చేయవలసినటువంటి అవసరత ప్రతి సేవకుడు భుజం మీద ఉన్నది. దేవుని స్తోత్రం. ఎందుకు ప్రభున్న నేను అంటున్నాను, ఇక్కడ చాలామంది సీరియస్గా కూర్చున్నారు వెనకాల. జాగ్రత్తగా వింటున్నారు. విన్న వాళ్ళందరూ ఒకసారి మీ చేయి చూపించండి. కుడిసేయి. వింటున్నామండి, మీ మాటలు వింటున్నామండి అన్న వాళ్ళు ఒకసారి చిన్న నవ్వండి అలాగా. ఓకే, మంచిది, మీరు వింటున్నారని నాకు అర్థమవుతుంది. లేకపోతే మీరు సీరియస్గా కూర్చుంటే ఏదో ఆలోచిస్తున్నారేమో అని నాకు డౌట్ వస్తుంది. దేవుని స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా పరలోకం వెళ్ళరు. దీనికి ఏకీభవిస్తున్నారు అందరూ. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళరు? పరలోకము వెళ్ళరు. పరీక్ష రాసిన వాళ్ళందరూ కూడా పాస్ అవ్వరు. నేనంటే కోపం ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మిట్ట మధ్యాహ్నంలో ఎందుకయ్యా ఒక మొద్దు పెడేసి మమ్మల్ని ఒగ్గెత్తే సరిపోయే కదా, ఇప్పుడు స్టార్ట్ చేసావేటి మై కట్టుకుని అనుకుని నా మీద కోపం వస్తుంది కొంతమందికి. నేను దేవుని బిడ్డలారని అంటున్నాను కదా. ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా పరలోకం ఎందుకు వెళ్ళరు అంటే, ప్రభువు అనుకున్న రీతిగా మనం సిద్ధపడకపోతే మనం పరలోకానికి వెళ్ళడానికి హక్కుదారులము కాదు. దానికి ఒక మీకు మంచి వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఇలాగ మేము అనకాపల్లి నుంచి వస్తుంటే అక్కడ ఇంచుమించు నక్కపల్లి దగ్గరలో ఒక టోల్గేట్ ఉంది. రోడ్డుకి అడ్డుగా గడేశారు. మన డబ్బులతో మనం కొనుక్కున్నటువంటి మన కారు అయినా, మన డబ్బులతో మనం కొనుక్కున్న వ్యాన్ అయినా, మన డబ్బులతో మనం కొనుక్కున్న ఆటో, ప్రతి వెహికల్ కూడా అక్కడ ఆగాలి. ఏమంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతారు వాళ్ళు. లేదా అక్కడ డబ్బులు కట్టించుకుంటారు. మన డబ్బులతో కట్టుకున్న వాహనాన్ని కూడా రోడ్డు మీద నడవడానికి ధైర్యంగా లేని విధంగా రవాణా శాఖ వారు ఎలాగైతే ఆపుచున్నారో అలాగే ఆ టోల్గేట్ దగ్గర ఎలాగ ఆపుతున్నారో ప్రభుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ఆగవలసిన ఒక స్థలం ఉంది. దానిని దేవుడు ఏమన్నాడు అంటే పరదేశు అని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ పరదేశు దగ్గర ప్రతి వ్యక్తి ఆగాల. సిద్ధపడకపోతే, సిద్ధపడ్డావా సిద్ధపడకపోయిన ప్రతి వ్యక్తి కూడా తీర్పు పునరుద్ధానం దగ్గర ఆగవలసిందే. ఆగిన తర్వాత అక్కడ తేలుతుంది నీ యొక్క
నువ్వు ప్రధానంలోకి వెళ్ళాలో లేదో, నువ్వు పెళ్లిలో పాల్గొనాలో లేదో, నువ్వు పరలోక మహాపట్నంలో అడుగు పెట్టాలో లేదో కూడా అక్కడ నీ పని తేలుతుంది. ప్రతి క్రైస్తవుని యొక్క పని తేలుతుంది. నిజమైన క్రైస్తవ బిడ్డగా జీవిస్తేనే ఆ పరదేశును దాటడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే కల్వరి సిలువలో నజరేయుడైనటువంటి యేసు ప్రభువుల వారు ఆయన పక్కన ఉన్నటువంటి దొంగ గురించి అంటాడు కదా, అయ్యా ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో అంటే ఏమంటాడో తెలుసా? అయితే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు, కానీ పరలోకంలోకి వద్దు అని అనలేదు. అదే మీకు ప్రూఫ్ ప్రియులారా. మనం అందరం కూడా పరదేశంలో ఆగవలసినటువంటి క్రైస్తవ బిడ్డలుగా ఉండవలసిన వారిగా ఉండాలి. అక్కడ వరకు మనం సిద్ధపడాలి. కానీ ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన ప్రదానము చేసుకోవడానికి కారణము ఆయన దయా దాక్షిణ్యం ఉండాలంటండి. మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవ వ్యక్తి మీద దేవుని యొక్క దయా దాక్షిణ్యము ఉండాలి. లేని ఎడల ఆయన వచ్చినా కూడా ప్రధానం పట్టుకుని తిరిగి వెళ్ళిపోతాడంట. దేవుని స్తోత్రం. రోజున చాలా వివాహ వ్యవస్థలు, చాలా ప్రధాన కార్యక్రమాలు, చాలా ఎంగేజ్మెంట్లు ఏమవుతున్నాయంటే రకరకాలుగా గందరగోళం సృష్టించబడుతున్నాయి. అని దేవాది దేవుడు ఇచ్చుతున్నటువంటి చక్కని మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఆది కాండములో చెప్తున్నటువంటి మాటల్లో వీరు చెప్పారు. ఆది కాండం 24వ అధ్యాయము 16వ వచనం నుండి అక్కడ మూడు విషయాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా. ఈ చిన్నది ఎలాంటిదంట? రెబకా గురించి మాట్లాడుతూ ఈ చిన్నది చక్కనిది అంటే పరిశుద్ధమైన జీవితము కలిగినటువంటి బిడ్డ. చక్కనిది అని ఎవరు అనలేరు. ఇవి చాలా మంచిదని అనడానికి వీల్లేదు. అంటే వెంటనే ఆ బిడ్డలో ఎన్నో లోటుపాట్లు వెలితీయడానికి రెడీ అవుతున్నటువంటి భయంకరమైన లోకంలో మనం ఉన్నాం. ఒక మనిషిని పొగిడితే చాలు, ఒక సహోదరుని పొగిడితే చాలు, వెంటనే ఆయన మీద నిందలు మోపే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఈ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? ఆమె మొట్టమొదటిగా చక్కనిది అనగా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నది. రెండవది ఆమెలో ప్రయాసపడే గుణం ఉన్నది. మూడవది ఆమెలో ఉన్నటువంటి గుణం ఏంటంటే సేవకుడి యొక్క దాహము తీర్చడమే కాకుండా ఆమెలో ఉన్నటువంటి నిజమైన ప్రేమను బయటకు చూపించింది. నోరు లేని జీవులకు కూడా దాహం తీయడానికి ప్రయాసపడినటువంటి బిడ్డగా కనబడదు. మరి ఈ సిరీసా గురించి వాళ్ళ పాస్టమ్మ గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. చాలా ప్రార్థనాపూర్వకంగా ఉండేదండి. చక్కగా క్రమంగా దేవుని సన్నిధిలో పాటలు పాడుతుంటుందండి. చాలా చక్కగా క్రమంగా దేవుని సన్నిధికి క్రమంగా వస్తుంటుందండి, మొదటగా వస్తుంటుందండి. చాలా విషయాలు వారు సేవకురాలు సాక్ష్యం ఇచ్చారు. నిజమే, ఆ సాక్ష్యం బట్టి నేను చెప్తున్నాను, రెబకా లాంటి స్వభావాలు సిరీసాలోని కూడా కనబడుతున్నాయని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇక్కడ చాలా చక్కని మాటలు దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. ఏంటి అంటే ఈ రోజున దేవాతి దేవుడు 3 విషయాలను పర్టికులర్గా మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ 3 విషయాలు అంటే, మొట్టమొదటిగా ఆమెలో ఉన్నటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని, రెండవది ఆమెలో ఉన్నటువంటి ప్రయాసపడే గుణమును, మూడవది ఆమెలో ఉన్న ప్రేమ స్వభావమును గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ సిరీస్ కూడా ఆ 3 స్వభావాలు కలిగి ఉండాలని మేము కూడా ఆశపడుతున్నాము. దేవుడు ఆ బిడ్డకి అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం.